హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్య వ్లాగ్స్ 2022. నేనైతే ఈరోజు ఒక లంచ్ రెసిపీ చెప్పబోతున్నాను. చాలా ఈజీగా ఉంటుంది. అప్పటికప్పుడు ఒక 5-10 నిమిషాల్లో అయితే దీన్ని సింపుల్గా చేసేసుకోవచ్చు. మా అమ్మ స్పెషల్గా చేస్తుంది, చాలా ఇష్టం మాకు ఈ రెసిపీ అయితే. సో మా అమ్మ పద్ధతిలో ఎలా చేయాలో చూపించబోతున్నాను. అండ్ ఎక్కువ టేస్ట్ కోసం అయితే నేను మా అమ్మతోనే ఈ రెసిపీ అయితే చేయించాను. ఎట్లా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. వేడి వేడి అన్నంలోకి ఇలా సాంబార్ చేసుకొని తింటే ఉంటుంది, యమ్మీగా ఉంటుంది. సో అది ఎలానో మీరు కూడా ట్రై చేయాలి కదా. వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ముందుగా అయితే నేను ఒక 4 పచ్చిమిర్చి తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చితో పాటు 4 టమాటాలను, ఒక టమాటాలో 4 పీసెస్ అట్లా చేసినాను. తర్వాత ఒక ఆనియన్తో పాటు కొత్తిమీర అండ్ కొద్దిగా ఒక 5 అట్లా గార్లిక్ తీసుకొని మొత్తం పచ్చగా దంచి పెట్టుకోవాలన్నమాట. అలా చేసుకున్న తర్వాత బౌల్ పెట్టేసుకోవాలి. బౌల్ పెట్టుకున్నాక హీట్ అయ్యాక మనం ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసేస్తున్నాను. హీట్ అయిన తర్వాత మనము ఇందులోకి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి, 1 స్పూన్ అట్లా. అండ్ ఆవాలు కూడా వేసుకోవాలి జీరాతో పాటు. వేసుకున్న తర్వాత ఇందులోకి మిర్చి వేసుకోవాలి. మిర్చి, ఆనియన్ ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసుకోవాలి. వేసుకున్నాక ఇందులోకి మనము కొద్దిగా దంచి పెట్టుకున్నాం కదా గార్లిక్, ఇందులోకి యాడ్ చేసేయాలి. చేసిన తర్వాత మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. చేసుకున్నాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయినాక మనము పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మనము గార్లిక్ అంతా మంచిగా ఫ్రై అయ్యే వరకు ఉంచిన తర్వాత మనం 4 టమాటాస్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి ఇందులో వేసుకోవాలి. ఇక్కడ మెయిన్ ఏంటి అంటే మనం ఎక్కువ ఫ్రై చేయనియద్దు టమాటాలని, అయితే తొందరగా ఉడికిపోతుంది కదా, సో అలా ఉడకనివ్వద్దు. వేసిన తర్వాత పైనుంచి కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. నేను కారంలో సాల్ట్ ఉంది కాబట్టి నేను ఇక్కడ సాల్ట్ తక్కువగా యూజ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది, ఎక్కువగా అవసరం లేదు ఈ సాంబార్లోకి అయితే. ఈ సాంబార్ అయితే మా అమ్మ అప్పటికప్పుడు చేసేస్తుంది, అంటే అది హ్యాండ్ స్పెషల్, అంత టేస్టీగా ఉంటుంది. అండ్ ఇందులోకి నేను ఒక 1 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేస్తున్నా. ఇక్కడ మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి కారం తక్కువగా వేసుకుంటున్నాను. ఇందులోకి వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక బౌల్లోకి కొద్దిగా పిండి తీసుకోవాలి. ఇది బియ్యం పిండి అన్నమాట. ఇక్కడ మీరు శనగపిండి కూడా యూజ్ చేయొచ్చు. ఏది యూజ్ చేసినా బాగుంటుంది. ఇందులోకి మీకు ఏది అవైలబుల్ ఉంటే అది యూజ్ చేసుకోండి. ఇక్కడ బియ్యం పిండిని ఇలా ఉండలు లేకుండా వాటర్ పోస్తూ కలుపుకోవాలి. మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఉండలు లేకుండా అయితే చూసుకోవాలి తప్పకుండా. అండ్ ఇది అలా పక్కన పెట్టేసుకొని మనము ఇప్పుడు ఇది కొంచెం బాయిల్ అవుతూ ఉంది కదా, మనం వాటర్ పోసుకుంది. సో అప్పుడు కన్సిస్టెన్సీ అంతా ఇందులోకి పోసుకుంటా కొద్దిగా కలిపేసుకోవాలి. సో ఉండలు లేకుండా కలుపుతూనే ఉండాలి. పిండి పోసిన తర్వాత ఒక 5 మినిట్స్లో అయితే కర్రీ అయిపోతుంది. ఎక్కువగా మనం మరిగించాల్సిన అవసరం లేదు, తొందరగానే మరిగిపోతుంది. ఎందుకంటే వాటర్ ఆల్రెడీ టమాటాలు అవంతా పట్టేసుకుంటుంది కదా, సో తొందరగానే అయిపోతుంది కర్రీ అయితే. కొద్దిసేపు అయితే సిమ్లో పెట్టేసేయాలి, పెద్దగా పెడితే మాత్రం కింద మాడిపోతుంది. సో ఇప్పుడు ఇలా మొత్తం ఆల్మోస్ట్ థిక్గా అయిపోయింది కదా సాంబార్ అంతా. ఇందులోకి మనము కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇంట్లో చేసిన ధనియా పౌడర్ అయితే టేస్టీగా ఉంటుంది. సో నేను ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. ధనియా పౌడర్తో పాటు ఇక్కడ మనము కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. నార్మల్గా కరివేపాకు అయితే ఆయిల్లో వేస్తాం కదా, అట్లా కాకుండా ఇట్లా పైనుంచి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ సాంబార్లో అయితే ఫ్లేవర్ వస్తుంది మంచిగా, దీనిలో కూడా. అండ్ పప్పుచారులో కూడా మస్తు టేస్టీగా ఉంటుంది ఇట్లా పైనుంచి వేస్తే. అండ్ ఫైనల్గా నేనైతే ఇక్కడ కొత్తిమీర యాడ్ చేసేసాను. కర్రీ అయితే అయిపోయింది. ఒక 1 మినిట్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఎంత సింపుల్గా అయిపోయిందో ఈ ప్రాసెస్ కదా, మరి ఎందుకు ఇంకా లేట్ చేస్తున్నారు? మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా చెప్పండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక వెంటనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకైతే చూసేయచ్చు, నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. స్టే ట్యూన్డ్.